కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, జయపతన్న గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, సోముల్ గారు, మన గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జితేందర్ గౌడ్ మాజీ రామాయణపేట మున్సిపల్ చైర్మన్ గారు, అంజయ్ గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాజు గారు, ఆంజనేయులు గారు, మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి జీవన్ అడ్వకేట్ కానీ, గంగా నరేందర్ కానీ, రంగారావు గారు కానీ, మాయాసీన్ కానీ, విజయలక్ష్మి కానీ, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి మిత్రులకు, ఉద్యమకారులకు, మా మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మీరందరూ కూడా చాలామంది ఇందులో ఉద్యమకారులే ఉన్నారు. 2001లో గులాబీ జెండా బట్టి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు. మన శంకరంపేట అమరవీరుల స్తూపాన్ని నిర్మాణంలో మీ చెమట చుక్కలు ఉన్నాయి. దాన్ని కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా మీరు రావడం ఎంత సంతోషంగా ఉందో, మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి స్వయంగా వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రాజు కానీ మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వస్తామంటే మాకేమైనా ఇబ్బంది అయిద్దేమో అని ఆలోచించే కాలం లేదన్నా, పార్టీ కోసం వాళ్ళని తీసుకుందాం, మేమే దగ్గరుండి తీసుకొని వస్తామని సాదరంగా ఆహ్వానించి వాళ్ళని స్వయంగా తీసుకొచ్చినందుకు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మిత్రులారా, మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. మీకు తెలుసు ఏం జరిగిందో, అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు. ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా, మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి. ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి, పేరుకు మెదకు, సంసారం అంతా సంగారెడ్డి, కానీ ఆ జిల్లాను మెదక్కిచ్చింది మన కేసీఆర్. ఇలా ఎంత అద్భుతంగా మెదక్లో మీ 4 లైన్ రోడ్లు కానీ, ఆ డివైడర్ కానీ, ఆ ఫుట్పాత్ కానీ, అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అనే నానుడు ఉండేది మన జిల్లాలో. కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి, మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. ఎట్లా మారిందో మీకు తెలుసు మెదక్. ఆ రకంగా ఇలా మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలనే కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చిండ్రు మన కేసీఆర్. రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చిండ్రు కేసీఆర్. మెదక్లో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. మెదక్లో ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆనకట్టకు డబ్బులిచ్చి ఇలా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పోయేటట్టు చేసింది మన కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టిరు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లన్నా పోయి చూడండి, 150 బుగ్గలుంటే 60 కాలిపోయినాయి, సగం కాలిపోయినాయి. బుగ్గలేసేటోడు దిక్కులేడు, బుగ్గలేసే పరిస్థితి లేదు, పైప్ బలిగితే అతికేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటుపడిపోయింది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైన, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్లో 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్.
నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు, మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు. ఆయన ఎంత బాకీపడ్డాడో తెలియదా రైతులకు? యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది. రేపు మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో, మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10% 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది. సరే, అది మంచిదే. మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు, మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు, చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు, అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినావు. నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా. మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది. నీకు కూడా కోత పెట్టాలనా వద్దా? మొదటి ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. మరి 420 హామీలు ఎగబెట్టి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది. ఇలా ఏం మాట్లాడిన అబద్ధాలే. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన హవేల్ గన్పూర్కి మన నిజాంపేట మండలానికి వస్తాయి. మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా, మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఒత్తుతే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు, మా చేగుంటలో చెరువులు నింపచ్చు, మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు, గా మోటార్లు వస్తావా అని మనం మాట్లాడినాం. మాట్లాడితే ఆయన అంటాడు, హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు, కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పిన ఇది అబద్ధమా? ఇవాళ కన్నెపల్లిలో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన ఈ విషయం అబద్ధమా? ఏది అబద్ధం? పాలన చేతగాక, మోటార్లు ఎత్తి నీళ్ళు ఇయ్య చేతగాక ఇవాళ అబద్ధము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా, ఏడ మాట్లాడదామో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు గోదావరిలో వారేది నిజం కాదా? పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా? ఇవాళ నువ్వు కల్వకుర్తి మోటార్లు ఎత్తక మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా? ఆంధ్ర వాళ్ళు కృష్ణానదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. రేవంత్ పాలన ఎట్లుందంటే, నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పచెప్తాడు. నేను పోయిండు మళ్ళా లెక్క అప్పచెప్పాలి కదా ఢిల్లీలో. నిధులేమో మూటలు ఢిల్లీకి, నీళ్ళేమో ఆంధ్రాకు. ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏ విషయంలో అభివృద్ధి సాధించారు? కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, దవాఖానలలో పోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా ఒకటి కావాలి. మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా
ఇలా ప్రజలే చెప్తున్నారు, మనం కాదు. రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా, ట్యాక్సీ వాడిని అడిగినా, ఉపాధి హామీ కూలీని అడిగినా, ఎవరిని మాట్లాడించినా మళ్ళా సార్ రావాలి, కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం. ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది, మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లా పరిషత్లు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా. కానీ మనం కష్టపడి పనిచేద్దాం. తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించిండ్రు, మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి. ఇంకా కొంతమంది కూడా మాట్లాడిరు నాకు ఇవాళ, అన్న మేము కూడా వస్తామంటారు. అరే వీళ్ళు ఇవాళ వచ్చేస్తారు అన్న, మేము కూడా చెప్తే వస్తాం కదా అని నాకు నిన్న రాత్రి కొందరు ఫోన్ చేసిండ్రు. మేము కూడా వస్తాం, అలా మాకు ఒక డేట్ ఇయ్యండి అంటున్నారు. నాకు తెలిసిగా బాగా కాంగ్రెస్ కాలైపోతారు, ఎవడు ఉండడిగా, ఆడెవడు ఉండడు. అందరికి అర్థమైపోయింది, ఏ తెలియదా బీ తెలియదా. సో ఆ పరిస్థితి ఉన్నది. కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం. కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది, సొంత జిల్లా వారిది. తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కూడా అండగా ఉంటాను. మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. కలిసిమెలిసి పనిచేద్దాం. అన్ని జిల్లా పరిషత్లు, అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు కూడా ఒక బాధ ఉండే, మన మెదక్ పార్లమెంట్లో 6 గెలిచిన ఒక్కటి మిస్ అయింది మెదక్. ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే. పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని, దారి తప్పినమని తెలుసుకొని, లేదన్నా బీఆర్ఎస్ఏ మెదక్కు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ ఎంతో మంచి మనసుతో, నమ్మకంతో మీరు వచ్చారు. చాలా చాలా సంతోషం. మీ ప్రేమను, మీ గౌరవాన్ని కాపాడుతా మీరు ఉద్యమకారులు మొదటి